श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం. శ్రవణ నక్షత్రాన్ని గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. ఈ శ్రవణ నక్షత్రం మకర రాశికి సంబంధించినది. మకర రాశి అన్నది కూడా ఆ వెంకటేశ్వరుడి అనుగ్రహం కలది. మకర కుండలములు ఆ వెంకటేశ్వరుడు ధరించాడు. అంతేకాకుండా ఈ మకరం అన్నది మీనతత్వముతో మకర మీనములై గంగాదేవి వాహనములై ఉన్నాయి. గంగా నది ప్రాంతంలో గంగా శిశు, అది గంగా శిశువై ఉంటుంది. అది మెల్లమెల్లగా గంగా శిశుకి అని కూడా పిలవటం జరిగింది. ఆ గంగా శిశువునే ఈరోజు ఉన్న డాల్ఫిన్లు అతి తెలివైన మీనతత్వము కల జీవులవి. మొట్టమొదటి మానవ దశ జీవ పరిణామ క్రమంలో మెల్లమెల్లగా మనిషి కోతి నుండి పుట్టాడు అన్న డార్విన్ సిద్ధాంతానికి విరుద్ధంగా నిజమైన ఉదంతం ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్నాను. మన దశావతారాలలోనే అతి ముఖ్యమైన ఒక విషయం దాగి ఉంది. డార్విన్ అనే మహాశాస్త్రవేత్త మనిషి కోతి నుండి పుట్టాడు, కానీ కోతి నుండి మానవుడుగా మారటానికి అతనికి అంతుపట్టని ఒక విషయమైంది. అది ఏమిటో అర్థం కాకుండా మిస్సింగ్ లింక్ అని ఒక పేరు పెట్టేసుకున్నాడు. ఆ మధ్య జరిగిన పరిణామం ఏమిటి అన్నదే మన దశావతారాలు. ఈ మీన అవతారము నుండి కొన్ని కోట్ల సంవత్సరాలకు ముందు భూమి మొత్తం జలమయంగా ఉన్నప్పుడు జలంలో సహజంగా ప్రాణులు ఉత్పన్నమవుతాయి. అదే మత్స్యతత్వముతో, అదే మత్స్యావతారం. ఆ మత్స్యమే మెల్లమెల్లగా ఇప్పుడు నేను చెప్పిన డాల్ఫిన్, అంటే పళ్ళు వచ్చి 9 నెలలు మోసి బిడ్డను కని ఆ శిశువు అనే తత్వానికి అర్థాన్ని తెలియచేసిన మొట్టమొదటి దశావతారాలలో మీనావతారం ముఖ్యమైనది. ఈ మీనతత్వమే మెల్లమెల్లగా భూమి జలం నుండి బయటికి వచ్చినప్పుడు, నీరు ఇంకినప్పుడు ఈ మీనతత్వము కల ఈ జీవులే కూర్మతత్వముగా మారింది. అదే కూర్మ అవతారం. ఆ కూర్మ తత్వము నుండే మెల్లమెల్లగా సీల్ అనే జంతువులు కూడా మనిషి తలను ఆ ఆకృతిని దాల్చి భూమిపై ప్రాకుకుంటూ వచ్చాయి. అదే ఉభయచర జీవి, జలతత్వానికి భూతత్వానికి సంబంధించినది. ఈ ఉభయచర జీవి నుండి, ఈ కూర్మతత్వం నుండి వరాహ అవతారం. ఈ వరాహ అవతారమే మెల్లమెల్లగా 4 కాళ్లతో పటిష్టంగా కోరలతో భూమి నుండి మలాన్ని, ఎటువంటి ఆహారాన్ని, దుంపల్ని పెకలించగలిగే శక్తి ఈ వరాహ శక్తికి ఉంది. ఈ వరాహ తత్వమే
భూమిని పైకి తీసుకొచ్చింది, అంటే భూమిపైకి వచ్చింది అన్నదే అందులో దాగిన పరమార్థం. ఈ వరాహావతారము తర్వాత వచ్చేదే ముఖ్యమైన మిస్సింగ్ లింక్. ఇదే చిత్ర చిదంబర రహస్యం, విజ్ఞానపరంగా సైన్స్కు అంతుపట్టని రహస్యం. ఇక్కడ మనిషి ఆది మానవుడుగా ఉన్నప్పుడు అటు మృగము కాదు, మనిషి కాదు. ఈ నరసింహతత్వమే, ఈ సింహతత్వమే మనిషి యొక్క మొట్టమొదటి దశ. ఈ వరాహ రూపము నుండి సింహతత్వము, వానరతత్వము రెండూ కలగలిపి గొరిల్లాలుగా కూడా అవతరించాయి. ఈ సింహతత్వముతో నర ప్లస్ సింహ ఇరువురున్నారు. అటు సింహము కాదు, వానరము కాదు, నరుడు కాదు, వరాహ తత్వము కాదు. మన రామాయణంలో చూశారంటే జాంబవంతుడు ఎలుగుబంటి ఆకారంలోనే ఉంటాడు, హనుమంతుడు వానర తత్వముతోనే ఉంటాడు, శ్రీరాముడు పరిపూర్ణ మానవ ఆకృతిని దాల్చుకున్నాడు. ఇలా ఆ దశలో నుండి ప్రారంభమైనదే మనిషి యొక్క పరిణామం. ఇదే నరసింహస్వామి యొక్క స్తంభాన్ని బద్దలు చేసుకొని వచ్చాడన్నది ఇక్కడే మనిషి కూడా అజ్ఞానాన్ని, ఆ నరమాంస భక్షక తత్వం నుండి బయటపడి వెలుగులోనికి వచ్చాడు. ఇది నరసింహ అవతారం. ఈ నరసింహ అవతారము తర్వాత మెల్లమెల్లగా పొట్టి పొట్టి మనుషులు ఆ వామన అవతార తత్వముతో తనకంటూ ఒక నీడ కావాలి, గొడుగు కావాలి అంటూ ఆవిర్భవించిన వారే పిగ్మీస్. ఇక్కడ నుండే మానవ దశ కొద్ది కొద్దిగా గృహ వ్యవస్థకు సంబంధించి ఒక నలుగురు కలిసి సమూహంగా జీవించడం గురించి ప్రారంభమైంది. ఈ ప్రారంభ దశనే మెల్లగా మెల్లగా మనిషి భూమిపై అడుగులతో మెల్లమెల్లగా కొలుచుకుంటూ తనకంటూ ఒక స్థావరాన్ని ఏర్పరచుకోవటం జరిగింది. భూమి ఆకాశాలను గురించి ఆలోచించటం జరిగింది. జలతత్వమైన పాతాళ తత్వం వరకు దానిలోని అర్థ పరమార్థాలను వెతకటం జరిగింది. అదే వామన అంటే త్రిభువన తత్వము. ఆ తత్వముతోనే మనిషి భూమి గురించి, జలం గురించి, ఆకాశాన్ని గురించి మెల్లమెల్లగా ఆలోచించే దశనే వామన అవతారం. అదే మనిషి యొక్క విశ్వరూపానికి ప్రారంభం. ఆ తర్వాతదే మనిషి యొక్క జీవన పరిణామంలో జంతు చర్మాన్ని ధరించటము, గొడ్డలితో దగ్గరున్న చెట్లను నరకటము, జంతువులను వేటాడటం. ఇదే పరశురామ అవతారం. ఈ పరశురామ అవతారంలో మొట్టమొదటి ఆయుధ ప్రయోగం పరుసు, గొడ్డలి. దీనితోనే తనను తాను సంరక్షించుకుంటూ జంతువుల్ని వేటాడేవారు. ఆ తర్వాతది ఈ ప్రయోగం దగ్గరున్న వాటిని నరకటం నుండి దూరం ఉన్న వాటిని చంపటం, శత్రువులని సంహరించటం. ఈ ప్రయోగమే రెండవ దశ. ఆయుధ ప్రయోగంలో బాణం అన్నది దగ్గర ఉన్న పరుసువు నుండి దూరముగా ఉన్న వస్తువులను గురి చూసి కొట్టటం. అటువంటి ప్రయోగమే బాణము. అదే రామబాణము, అదే రామావతారం. రామావతారం అన్నది తనకంటూ ఒక భార్య, ఒక మాట, సమూహాన్ని, జన సమూహాన్ని సేకరించి రామరాజ్యంగా తయారవటం ఆ రామావతారం యొక్క ముఖ్యమైన జీవ పరిణామములో రాజ్యము అన్నది ఏర్పడింది. అక్కడి నుండి ఈ దశావతారాలలో దాగిన మర్మం అది. రామావతారం తర్వాతే మెల్లమెల్లగా మనిషి అలంకరణకు ప్రాధాన్యత ఇచ్చాడు. అంతేకాకుండా పాడి పంటలు పండించి ఆకలి తీర్చుకోవడానికి వ్యవసాయాన్ని కొనసాగించాడు. అదే బలరామకృష్ణ అవతారములు. బలరాముడు కలి ప్రవేశించక ముందే ఆకలి తీర్చటానికి నాగలిని ధరించిన ప్రతీక. ఈ వ్యవసాయ తత్వము మనిషి యొక్క ఆకలి తీర్చడానికే నాగలి అనే బలరామ తత్వముతో ఆ పంట పండించి బలతత్వాన్ని చేకూర్చుకోవడమే బలరామతత్వం. రామ ఉన్నాడు, బలము ఉంది.
ఈ వ్యవసాయం అన్నది కొనసాగింది ఆ కాలం నుండే. ఆ తర్వాతే కృష్ణ అవతారం. అలంకరణ శాస్త్రం ఎక్కడ నుండి ప్రారంభమైందంటే కృష్ణుడి నుండే. పట్టు పీతాంబరాలు ధరించటము, నవమౌక్తికము ధరించటము, శిఖరాగ్రాన శిఖపించము ధరించటము, ఇవన్నీ ఒక అలంకార తత్వానికి ముఖ్యమైనవి. ఈ కృష్ణుడు మొట్టమొదటిగా ఆ సరస్వతిని ఒక వెదురు ముక్కలోకి తీసుకొచ్చి సంగీతం అనే వేణువుని సప్త స్వరాలని వినిపించి మనుషులనే కాదు, దేవగణాన్ని, మునిగణాన్ని, గోపికల్ని అందరినీ మైమర్పింపచేశాడు. అటువంటి చిన్న వేణువు సప్త స్వరాలతో శ్రవణేంద్రియాలకు, ముఖ్యంగా శ్రవణ అనే నక్షత్రానికి ముఖ్యమైనది చెవి. ఆ శ్రవణేంద్రియాలకు అద్భుతమైన శబ్ద తరంగాల్ని అందించి మైమరపింపచేసిన వాడే శ్రీకృష్ణ అవతారం. గోవు యొక్క ప్రాముఖ్యత గుర్తించి వాటి విలువ తెలియచేసిన ముఖ్యమైన దేవుడు శ్రీకృష్ణుడు. ఆ శ్రీకృష్ణుడే శ్రవణానందకరంగా జ్ఞానోపదేశం చేసిన మొట్టమొదటి గీతోపదేశం ఈనాటికి వేదమై ఉంది. ఆ శ్రీకృష్ణ అవతారము తర్వాత వచ్చేదే కల్కి అవతారం. అదే ఇప్పుడు మనం చూస్తున్న హార్స్ పవర్. కల్కి అంటేనే తెల్లటి గుర్రానికి కాంతి వేగంతో ముందుకు దూసుకుపోతూ అసుర తత్వాన్ని నరికి వేసుకుంటూ వెళ్ళేది. ఆ అసుర తత్వమే అజ్ఞానమనే అంధకారం. ఈనాడు ఉన్న చీకట్లను తొలగించి విద్యుత్ వెలుగులే ఈ హార్స్ పవర్. ఒక మోటారు తిరగాలన్నా కూడా హార్స్ పవర్ కావాలి. ఈ హార్స్ పవర్తోనే రాకెట్లు కూడా ఆ వినివీధిలోకి దూసుకుపోతున్నాయి. అదే ఆ కల్కి అనే గుర్రం, అశ్వము, అతి వేగానికి చిహ్నం. కాంతి వేగముతో ఈనాడు అంగారకుడి వరకు వెళ్ళిన మన రాకెట్లే ఈ కల్కి తత్వం. జీవన పరిణామములో, మానవ పరిణామములో అతి ముఖ్యమైన ఘట్టములివి. ఇదే దశ అవతారము. ఇదే దశను మార్చి దిశను తెలిపే అతి ముఖ్యమైన శ్రవణేంద్రియములతో మనము జ్ఞానమును విని సేకరించి ఆచరించేదే ఈ శ్రవణ నక్షత్ర తత్వము, మకర తత్వము. అందుకని నేనిప్పుడు అతి ముఖ్యమైన దశావతార ముద్రను ఏకంగా మనిషి మొట్టమొదటి జీవన పరిణామము నుండి ఈనాటి వరకు త్రికాల జ్ఞానముతో భూత భవిష్యత్ వర్తమాన చిహ్నములన్నింటినీ కలగలిపి ఒక ముద్రగా చిత్రించి చూపుతున్నాను. మొట్టమొదట భూమి జలమయంగా ఉండేది. ఆ జలము నుండి మత్స్యం ఆవిర్భవించింది. ఆ మత్స్య అవతార తత్వముతోనే మీనావతార మూర్తిగా శ్రీమన్మహావిష్ణువు ఉన్నాడు. ఆ మత్స్యావతారము తర్వాత కూర్మము అనే కూర్మ తత్వముతో ఉభయచర జీవి భూమిపైకి ప్రాకుకుంటూ రావటం జరిగింది. ఆ తర్వాతదే వరాహ తత్వముతో భూమిని జలమయము నుండి పైకి తీసుకువచ్చిన అవతారమూర్తియే వరాహ తత్వము. ఆ వరాహమూర్తియే ఆది వరాహమై ఆ తిరుమల గిరిపై ఉన్నాడు. ఆ తర్వాతది నరసింహస్వామి. నరుడు సింహము కాని దశలో మానవ పరిణామం జరిగింది. ఆ తర్వాతే పరిపూర్ణమైన మానవ ఆకృతి అన్నది ఏర్పడింది. త్రిభువన మూర్తి ఆవిర్భావం తర్వాత పరశురాముడు తన యొక్క గొడ్డలితో ఏ విధంగా అసుర శక్తిని ఎదుర్కొన్నాడో తెలియచేసేదే ఈ గొడ్డలి. దగ్గరున్న వస్తువులను నరికివేయే శక్తి గలది. అదేవిధంగా ఆ గొడ్డలి తర్వాత బాణము అన్నది ఒక రామరాజ్య చిహ్నము. దూరముగా ఉన్నది గుర్తించి సమ్మరించే తత్వము. ఇది మనిషి నీడకు చిహ్నమైనది. నాగలి అన్నది ఆకలి తీర్చే, పాడి పంటలను పండించే శక్తి కలది. అదే బలరామ తత్వము. అలంకార శాస్త్రము నెమలి పింఛమును
ధరించటము, పట్టు పీతాంబరాలను ధరించటము, వేణువుతో సంగీత సాధన చేయటము, ఇవన్నీ అతి ముఖ్యమైన ముద్రలు. మనిషి యొక్క జీవన పరిణామాన్ని తెలియచేసేది. పాపమెంత కలిగినా పరిహరించేందుకు ఇక్కడున్న భూమిపై ఆవిర్భవించినదే ఈ మత్స్యావతార తత్వము, కూర్మావతార తత్వము, వరాహ తత్వము, నరసింహ తత్వము, వామన తత్వము, పరశురామ తత్వము. ఈ పరశురామ తత్వము తర్వాతే ఈ రామబాణ తత్వము. ఇక్కడ నుండి రామబాణము నుండి బలరాముడు నాగలిని ధరించిన అవతార తత్వము. ఆ తరువాత పరిపూర్ణమైన అలంకార శాస్త్రానికి అతి ముఖ్యమైనది నెమలి పింఛము. నవవర్ణములతో నవశక్తితో మనిషి ముందడుగు వేయటం కూడా ఇక్కడే జరిగింది. సంగీత సాధన కూడా వేణువనే ముఖ్యమైన పిల్లన గ్రోవి గో సంపద ఆ శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతోనే మనకు అందింది. గీతోపదేశాన్ని అందించి మనకు అతి ముఖ్యమైన నీతి శాస్త్రాన్ని అందించిన వాడే ఈ గీతాచార్యుడు. శ్రవణ నక్షత్ర పరిపూర్ణమైన మూర్తి విష్ణుమూర్తి తన దశావతార తత్వముతో సకల జీవరాశులలో నేనే నేనే ఉన్నానంటూ సాక్షాత్కరించాడు. ఈ దశావతార మూర్తి వలన మీ దిశ మారి అన్నింట మహర్దశతో వెలుగొందాలని ఆశిస్తున్నాను. ఈ శ్రవణ నక్షత్రం వారు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఒక మంత్రం ఉంది. ఓం మం. ఈ ముద్ర మీరెప్పుడైతే ఓం అంటూ ఈ రెండు పెదవులను బంధిస్తారో, మం అంటూ రెండు పెదవులను బంధిస్తారో, ఈ చెవుల నుండి నెగటివ్ ఎనర్జీ అన్నది బయటకు వెళుతుంది. ఓంకార తత్వం కూడా సృష్టి స్థితి లయకారకమైంది. ఓ ఓపెన్ అవుతుంది, ఊ ఉంది, లయమైంది, బంధించబడింది. ఈ ఓం మమ్ అనే శబ్ద తరంగాలు ఎటువంటి దుష్ట తరంగాలనైనా లయం చేసుకొని అదృష్ట తరంగాల్ని పెంపొందింపచేసేది. ఈ శ్రవణ నక్షత్రం వారు ముఖ్యంగా మరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. వీరి యొక్క అధిదేవత విష్ణువు కాబట్టి బుధ శనివారాలలో వెంకటేశ్వరుడి ఆలయం కానివ్వండి, విష్ణువు యొక్క ఆలయం కానివ్వండి, అక్కడికి వెళ్ళి పెసలు 500 గ్రాములు దానం చేయండి. మంచి సత్ఫలితాన్ని పొందుతారు, మంచి ధనాకర్షణని పొందుతారు. అంతేకాకుండా శ్రవణ నక్షత్రం అన్నది సరస్వతీదేవి యొక్క నక్షత్రమని కూడా మరొక విషయం. ఈ విష్ణువే కాకుండా సరస్వతి కూడా ఈ శ్రవణేంద్రియానికి సంబంధించిన అతి ముఖ్యమైన ముద్ర కాబట్టి ఉత్తర దిశగా లక్ష్మీనారాయణుల చిత్రం పెట్టి ఆరాధించండి, మంచి సత్ఫలితాల్ని పొందుతారు. ఈ శ్రవణ నక్షత్రం వారికి మరొక ముఖ్యమైన అధిదేవత ఎవరంటే ఆ హనుమంతుడు, ఆ రామభక్తుడు, ఆ ఓంకారమూర్తి. ఆయన వాళ్ళమే ఓంకార తత్వముతో ఉంటుంది. ఇంతకు హనుమంతుడు ఎందుకు వీరికి అధిదేవత అయ్యాడు? విష్ణు తత్వము కాబట్టా? కాదు. ఈ శ్రవణ నక్షత్ర జంతు వర్గము వానరము, కోతి. అలాగని కోతిలాగా వీరు కుప్పిగంతులు వేస్తారని కాదు,
కాస్త చంచల తత్వము మనసులో ఉంటుంది కాబట్టి ఆ చంచల తత్వము తొలగాలంటే మారుతిని ప్రార్థించాలి. ఓంకార మూర్తి తత్వముతో మారుతిని నేను చిత్రించి ఇప్పుడు చూపించబోతున్నాను. ఆ మారుతి ముద్ర వలన, మహాశక్తివంతమైన ఓంకార రూపము వలన ఆ హరిద్ర వర్ణము నుండి మీకు మంచి జన ధనాకర్షణ పెరిగి అన్నింటా రాణిస్తారు, విజయాన్ని సాధిస్తారు. ఆ హనుమంతుడు ఎంత దృఢంగా బలంగా ఉన్నాడో, ఆ రాముడికి తోడుండి ఏ విధంగా విజయాన్ని అందించాడో అదేవిధంగా సర్వజన మానవాళికి ఆ హనుమంతుడి యొక్క సహాయ సహకారాలు అందాలని నేను ఇప్పుడు ఆ ముద్రని చిత్రించి చూపుతున్నాను. రామచరణ శ్రవణ చంద్ర ముద్రని నేనిప్పుడు చిత్రించి చూపుతున్నాను. ఆ ముద్ర వలన మీలో నిద్రాణమైన చైతన్య శక్తి మేల్కొని ఈ ఓంకార తత్వము వలన అన్నింట ముందడుగు వేసుకుంటూ నవ సమాజములో సమ సమాజములో ఈ ఓంకార శక్తితో మున్ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. చూడరో పెద్ద హనుమంతుడు పరగినాన విద్యల బలవంతుడు పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు. రక్కసుల పాలిటి రణరంగ శూరుడు వెక్కసపు ఏకాంగ వీరుడు. దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు, దిక్కులకు సంజీవి తెచ్చిన ధీరుడు. అక్కజమైనటి